రాజ్ప్రోల్ వారి వంటలండి. ఈరోజు లూజ్ ఫ్రాన్స్ చేసుకుందాం. 1 కేజీ ఫ్రాన్స్ అండి ఒలిచి తెచ్చుకున్నాం. వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూను సాల్టు, కొంచెం పసుపు వేసి ఫ్రాన్స్ని బాగా కలుపుకోవాలండి. చక్కగా ఎక్కువ వేసుకోబాకండి, సాల్ట్ సరిపోతుంది. 1 స్పూన్ అట్లా వేసుకుంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఆ పసుపు సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. రొయ్యల్ని కలుపుకోవాలి. చూడండి, అలా చక్కగా కలిపేసుకోవాలండి వాటిని. తర్వాత వాటిల్లో 1 కోడిగుడ్డు పడుతుందండి వీటికి. అంటే కోడిగుడ్డు అంతా పట్టదు, చూసుకోండి. మనం ఎక్కువైతే కోడిగుడ్డు పట్టుద్ది. మేము 1 కోడిగుడ్డు తీసి 1 గిన్నెలో వేసి మేము దాన్ని మిక్స్ చేసాము, కలిపి పక్కన పెట్టుకున్నాము. దీంట్లో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. వేసి కలుపుకోవాలండి. దాన్ని మిక్స్ చేసుకోవాలి. గరిటతో కంటే చేత్తోనే బాగా వస్తుందండి. చూడండి, వేసాను నేను 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసాను, కలుపుతున్నాను. చూడండి, మనం గరిటతో కంటే చేత్తో చాలా చక్కగా దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి, అలా కలుపుకోవాలి మనం. చూడండి, అంటుకుపోతుంది, అందుకే నేను చేత్తోనే కలపడానికి ట్రై చేస్తానండి. చూడండి, అది మొత్తం తీసేసి చేత్తో కలుపుతాను. మనం రొయ్యలు గోంగూర, రొయ్యలు వేపుడు, రొయ్యలు కోడిగుడ్లు అలా వండుకుంటాం. కానీ పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. లూజ్ ఫ్రాన్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా ఒట్టిదే తినేస్తారండి, అంత టేస్ట్గా ఉంటుంది. మనం సైడ్ డిష్ లాగా పప్పుచారులోకి, రసంలోకి ఈ యొక్క లూజ్ ఫ్రాన్స్ చాలా బాగుంటాయి. అదిగో చూడండి, మిక్స్ చేసుకున్న కోడిగుడ్డుని హాఫే పోసాను, సరిపోతుంది. బాగా లూజ్ అయితే బాగోదండి. చూడండి, కొంచెం అంత గట్టిగా వేసుకోవడానికి బాగోదు, వేయించుకోవడానికి. అందుకే 1 కోడిగుడ్డులో సగమే వేసానండి. చూడండి, అదిగో చూడండి, వేసాను. అవి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఆ రొయ్యలకి ఈ గుడ్డు, కార్న్ ఫ్లోరు, పసుపు, ఉప్పు పట్టేలాగున చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో చూడండి. అలా కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ లూజ్ ఫ్రాన్స్ మాత్రం తింటే సూపర్గా ఉంటుంది. వేయించుతున్నాను. చూడండి, ఒక్కొక్కటి వేసేసి మీరు దాన్ని వేయించేసుకోండి. దీనిలోకి లాస్ట్లో మనం ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తామండి. అదేంటనేది నేను చెప్తాను, వినండి. పచ్చిమిరపకాయలు, అల్లం, 1 చిన్న ముక్క అల్లం, 4 పచ్చిమిరపకాయలు. దీంట్లో ఇంకా కారం ఉండదండి, పచ్చిమిరపకాయల కారమే కారం కాబట్టి 4-5 పచ్చిమిరపకాయలు, 1 చిన్న మన వేలంతా అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ గర్భం అంతా వెల్లుల్లిపాయి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఈ 3 మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్స్ చేసేసుకోండి. చూపిస్తాను నేను మీకు, అది నేను మిక్స్ చేయటం కూడా చూపిస్తాను. అవి చూడండి, రొయ్యలు ఎంత బాగా ఏగుతున్నాయో. అలా రెడ్ కలర్లోకి అంటే వచ్చేస్తాయి, ఆ ఎల్లో ఇష్గా వచ్చేస్తాయి రొయ్యలు. అప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అయిగోండి, అలా ఏగిన తర్వాత ఆ రొయ్యలు తీసి ఇవి ఇప్పుడు తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి దీనికి ఏం చేయకపోయినా వీటికి మనం గార్నిష్ చేసుకుంది. అదిగో చూడండి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగానే, అస్సలు ఊరికే అలా మనం టచ్ ఇవ్వాలంతే. ఊరికే అట్లా కచ్చాపచ్చాగా, అదిగో చూడండి, అలా కచ్చాపచ్చాగానే ఉండాలి. అదే దీనికి టేస్టు. చూడండి, దీని సీక్రెట్ అంతా ఇదే. అసలు ఇది ఎంత బాగుంటుందో, ఈ గ్రీనిష్ మసాలా ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దానిలోకి మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న దాన్ని ఆయిల్లో వేసేసుకోండి నీట్గా. చూడండి, ఏది మొదలొద్దండి, నీట్గా వేసుకోండి, ఉంటే తినేస్తాం కదా. అసలు అది ఈ గ్రీనిష్ మసాలా ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఒక్కసారి 15-20 రొయ్యలకి చేసుకుని చూడండి, దాని టేస్టే వేరుగా ఉంటుంది. ఇవి లూజ్ ఫ్రాన్స్ అంటారు, ఒట్టియే తినేయచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టుగా ఉంది, ఇంకొంచెం పోసాను. చూడండి, అవి కొంచెం ఎర్రగా, అంటే అసలు ఆ గ్రీన్ నుంచి మారం అనమాట, గ్రీనిష్గానే ఉంటుంది ఆ మసాలా. దాంట్లో కొంచెం మిరియాల పౌడర్ వేసానండి, 1 అర స్పూను మిరియాల పౌడర్ వేసాను, స్పైసీ. ఇంకా దానిలో కారం ఉండదు కాబట్టి పచ్చిమిరకాయలు స్పైసీ, ఈ మిరియాల పొడే దీనికి స్పైసీ అండి. చూడండి,
అదిగోండి చూడండి కలుపుతున్నాను. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకోవడమేనండి. వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకోవడమే. ఇదిగో చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ లూజ్ ఫ్రాన్స్. మీరు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. అదిగో చూడండి అవి వేసేసి మిక్స్ చేసేసుకోవటమే. వాటిని బాగా మిక్స్ చేసేసుకోవటమే కొంచెం. అదిగో చూడండి అలా మిక్స్ చేసేసుకుని అసలు వట్టియే తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. అసలు వీటి సైడ్ డిష్ల కంటే కూడా వీటిని మనం అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈ లూజ్ ఫ్రాన్స్ తింటే అదరహో అన్నట్టు ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా రాచప్రోలు వంటలు ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మీ. ఓకేనా? డిష్ అవుట్ చేసుకుందామండి. చూడండి ఇంతే, ఇక అయిపోయింది. అసలు మీకు ఆ గ్రీన్గా ఉండే ఆ మసాలా ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఒక్కసారి చేసుకుని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్. చూడండి డీప్గా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు, సరిపోతుంది. చూడండి మీరు తిని చూడండి అసలు ఒకసారి చేసుకుని ఎంత టేస్ట్గా ఉంటుందో. మేము చూస్తున్నాము, చాలా బాగుందండి. అదండి ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.